ఎన్ని రోజులు ఇలా ఉంటావురా? ఇంటికి వెళ్దాం పదా. అరే నవీన్, అరే నవీన్, అరే నవీన్. మధు వస్తున్నారా? అరే నవీన్, ఇలా మన హీరో సినిమా రిలీజ్ అవుతుంది కదరా, ఫ్లెక్సీలు కట్టిన దోస్తులందరికీ చెప్పిన ఇలా ధూమ్ ధామ్ ఎంజాయ్ చేద్దాం. అరే మధు, నీకు సంగతి చెప్పాలా? ఇవాళ మన ఊరికి మన హీరో మన టాకీస్లో మనతో సినిమా కూడా కత్తానరా. అవునారా? మరి రాత్రి చెప్పలే? నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేరా, అయినా మనల్ని ఎవరు చెప్పకు మరి. ఎందుకురా? పటాకులు డప్పు సప్పులు ఏర్పాటు చేయొద్దారా? అరే అందరు చెప్పినాం అనుకో మనకు విలువ ఉండదు. నీకు పని చెప్తా చేయగా అంతే. చక్కగా దుకాణంలో పో, ఇలా జీడిపప్పు కిలో రవ్వ తీసుకొని రా తొందర. మన హీరో వస్తాడు కదా, నా చేత్తో వండి తినిపిస్తా. అవునా? నీకెక్కడ కలుతాడు? నువ్వు ఎప్పుడు తినిపిస్తావు? అందరికంటే ముందు పోయి ఊరు పెట్టిన కలకాడ ఉందాం, అత్తాడు ఆపి తినిపిద్దాం. మన ఫ్యాన్స్ రా, మనతో సామర్థ్యం ఏడారా. తీసుకురా పోయి. ఏం ఆపుతావో ఏం తినిపిస్తావో? పైసలు పోయి తెస్తా. చెల్లె ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు కనిపిస్తలేదా? మిరపకాయలు కోస్తున్నా. కొంచెం కాడ మానాలు కానీ నాడు మా హీరో వస్తాడు, ఉప్మా వండుకోవాలి. అబ్బో మీ హీరో వండుకో. నవీన్ చెప్పనండు, నాకు ఆకలైతాను. ఒక్క గుద్దు గుద్దుతే గొడవ పీకినట్టు అవుతావు. అడుగుతా పో అండుదా. అరే మధు, మన హీరో ఇది తోపండి వస్తాడు, ఇక్కడ ఆపాలి, తినిపియాలి, తీసుకెళ్ళాలి మనం. ఓకేరా మామ? ఓకేనా? ఏంద్రా పిక్చర్ అట్లా చూస్తున్నావు? నవీన్, పిచ్చోనికి ఆకలైతుంది కావచ్చురా, ఇందులోకి వెళ్ళి ఇంత ఉప్మా పెడదాం రా. నోరు మూసుకో. ఈ పిస్టల్ పెట్టిన ఉప్మా నా హీరో పెట్టాలా? నా హీరో రేంజ్ అయింది, ఒక రోజు 100 కోట్లు కలెక్షన్ చేస్తాడు. ఇంత పెద్ద హీరోకి ఈ పిస్టల్ పెట్టిన ఉప్మా పెట్టాలా? పోరా పో, పోరా పో. పిచ్చోడా, నా కూపరం నీకు కిందలు నాడు.
అరే మధు మనం ఇక్కడే ఉన్నాం అనుకో మళ్ళీ పిక్చర్ వచ్చే మళ్ళీ పెట్టు అంటాడు. పదా పోదాం బండిది. అరే పాప కొంచెం పెడదాం పట్రా. అరే నా కోపం అనికరా ముసుకొని పండకు పోదాం. ముందుగా వెళ్దాం దా. అరే మన హీరో ఇంకా వస్తాడు ఇవాళ. ఒకసారి కాలేజ్ కనుక్కుంటారా నేను కరీంనగర్కి. సరేరా అనుకో మరి. హలో అన్న. హలో, మన హీరో ఇంకా రాలేదు, మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నవీన్ మీ హీరో ఇవాళ రాడు, రేపు వస్తాడు. అయ్యో అన్న అత్తడికి వచ్చి అనుకుని టిఫిన్ తీసుకొని వచ్చిన. రేపు పక్క కదా వచ్చాడు. పక్కా రేపు చెప్తా. సరే సరే అన్న. అరే మధు మన హీరో రాడాడ్రా ఇవాళ. నాకు ఎరికేరా ఇవాళ రాడని. నీకు చెప్తే కోపానికి వస్తావని చెప్పలే. పా సినిమాలు ఎడితే సినిమాగానే పోదాం పారా. పాపా ఈ టిఫిన్ అన్న పిచ్చోనికి ఇచ్చిపోదాం పారా. సరేరా పాప అనవసరంగా కొట్టినా టిఫిన్ ఇచ్చినా తిని సంతోషపడతాడు. పారా. ఇవ్వరా టిఫిన్ బాక్స్. అరే పిచ్చోడా లేరా, పిచ్చోడా లేరా, లేరా రే పిచ్చి లేరా, రే పిచ్చి లేరా. అరే ఏంద్రా ఇలా జరిగింది, ఏంద్రా ఏం అవసరం కొట్టినట్టు అయిందిరా విన్ని. లేపురా మరి లేపురా. లేరా రే పిచ్చి లేరా. లేరా. రే నవీన్ నువ్వు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయిందిరా. అవునరా నేను చేయరాని తప్పు చేసిన. వాడు ఆకలి అన్నప్పుడు కొంచెం పెట్టినా బాగుండు. అవునరా. అరే ఈ రోజు నుండి నా హీరో సినిమా రిలీజ్ అయితే వృధా ఖర్చులు, ఫ్లెక్సీలు, పాలాభిషేకాలు, కేక్ కటింగ్లు, టపాకాలు కాల్చులు ఉండవు. ఇలాంటి పిక్చర్లకు ఒక పూట తిండి పెడతారా. నిజమేరా, మంచి నిర్ణయం తీసుకున్నావు, అలానే సిద్ధం. అరే మామ ఈరోజు మన హీరో సినిమా విడుదల కదా, పోయి ఒక 10 మందికి అన్నం పెడదాం. మామ లే పెడదాం. అన్నయ్య లే అన్నయ్య, ఏమైంది అన్నయ్య? ఈ దెబ్బలేంటి? అన్న తీసుకొచ్చారు తిందులే అన్నయ్య. అన్నయ్య లేరా, లేరా అన్నయ్య, ఈ దెబ్బలేంట్రా? అరే మా అన్నయ్యని ఎవరు చంపిర్రా? ఆ పాప నాదే అండి. మా అన్నయ్య ఏ పాపం చేశారని చంపేశారా? ఈరోజు మా హీరో వస్తాడు, తన కోసం వండుకొచ్చిన టిఫిన్ ఇవ్వమంటే కోపంలో కొట్టేసిన, చనిపోయిండు. సారీ.
తప్పైంది. అయ్యో వాడు నీలా సినిమా పిచ్చోడే. 2 ఏళ్ల కిందట ఫ్లెక్సీ కట్టేటప్పుడు కింద పడ్డాడు. తలకి దెబ్బ తాకి ఇట్లా పిచ్చోడు లెక్క అయిండు. వానికి దెబ్బ తాకినా వాని హీరో చూడ్డానికి రాలే, మా ఇంట్లో పట్టించుకోలే. ఇప్పటికైనా మీరన్నా మారండ్రా, అభిమానిద్దాం కానీ ప్రాణం పోయేంతగా కాదు. పోరా పో. నాకు నా హీరో అంటే ప్రాణమే, కానీ నా ప్రాణం పోయేంత కాదు. నా హీరో సినిమా రిలీజ్ రోజు తప్పకుండా 10 మందికి అన్నం పెడతా. వృధా ఖర్చులు చేయను, మీరు చేయకండి. పాపం పిచ్చిది నమ్మేసింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పాపం పిచ్చిది నమ్మేసింది. It's laughing time.